నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. టీమిండియాకు వేగంగా పరుగులు కావాల్సిన సమయంలో రిషబ్ పంత్ క్రీజ్లోకి వచ్చాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 69 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 66 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి ఇన్నింగ్స్లో 39 పరుగులకు అవుట్ అయిన పంత్ రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ కొట్టి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్మన్ గిల్ 2867 పరుగులతో అగ్రస్థానంలో ఉండేవాడు. ఈ మ్యాచ్లో సాధించిన పరుగులతో పంత్ తన ఖాతాలో మొత్తం 2885 పరుగులు చేర్చుకొని గిల్ను రెండో స్థానానికి నెట్టేశాడు. అంతకుముందే రోహిత్ శర్మ 2716 పరుగుల రికార్డును పంత్ దాటేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా డబ్ల్యూటీసీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా రిషబ్ పంత్ నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆల్ టైమ్ అత్యధిక పరుగుల వీరుల జాబితాను పరిశీలిస్తే టాప్ 10లో ఒక్క భారతీయ బ్యాటర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆటగాళ్లదే ఇందులో పైచేయిగా ఉంది. ఆసియా ఖండం నుంచి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాత్రమే 7వ స్థానంలో నిలిచి టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ దిగ్గజం జో రూట్ 77 మ్యాచ్ల్లో 6651 పరుగులతో ఈ లిస్టులో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు డబ్ల్యూటీసీలో 41 మ్యాచ్లు ఆడిన పంత్ 73 ఇన్నింగ్స్లలో 41.81 సగటుతో 2885 పరుగులు సాధించాడు. అందులో 6 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలున్నాయి. ఏకంగా 74.54 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించడం అతని భయమెరుగని బ్యాటింగ్కు నిదర్శనం. డబ్ల్యూటీసీ చరిత్రలో పంత్ ఇప్పటి వరకు 314 ఫోర్లు, 80 సిక్సర్లు బాదాడు. ఈ టోర్నీ చరిత్రలోనే పంత్ కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడు బెన్ స్టోక్స్ ఒక్కడే కావడం విశేషం. స్టోక్స్ 88 సిక్సర్లతో ముందున్నాడు.